ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకున్నాం. చిన్న విషయం పాడుకున్నామండి. మూడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు, మారో అనుభవము మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఇది మనం దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 25వ అధ్యాయం 14వ వచనం చూసుకుందామండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. ఎవరికి తెలియజేస్తాడు? తన యందు భయభక్తులు కలిగిన వారికి తన నిబంధనని తెలియజేస్తానంటున్నాడు. మరి అంత మాత్రమే కాదండి, తన యందు భయభక్తులు కలిగిన వారికి కూడా మరి ఆయన మర్మములు కూడా తెలియజేస్తాడంట, బయలుపరుస్తాడంట. నిజమే, దానియేలు భక్తుడు అదే చెప్తాడు. మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందు ఒకడు మనకి ఉన్నాడండి అని నెబుకద్నెజరుతో మాట్లాడతాడు. నిజమే, మర్మములను బయలుపరచు దేవుడు మనకి ఉన్నాడు. ఎవరికి బయలుపరుస్తాడు? తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలకి తన మర్మము, తన మాటలను బయలుపరుస్తాడనమాట. మరి ఇటు వాగ్దానాలను బట్టి, ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నామా? మరి ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, మర్మములు బయలుపరిచే దేవా, నీ యందు భయభక్తులు కలిగి మేము నిత్యం జీవించే వారికి మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.